బంగారం ధర ఆకాశానికి పరుగులు పెడుతోంది. ప్రపంచ దేశాలు దాన్ని తమ ఖజానాలోకి నింపుకునేందుకు పోటీ పడుతుంటే సామాన్యుడు మాత్రం ఆశ వదిలేసుకున్నాడు. అయితే పసిడి ఇంతలా ప్రియం కావటం వెనుక చాలా జాతీయ అంతర్జాతీయ కారణాలున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో కుప్పలు తెప్పలుగా బంగారు నిండుకుని ఉన్న గని బయటపడింది. దాదాపు 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగారు గనిలో బంగారం కుప్పలు కుప్పలుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో మైనింగ్ కోసం అతి త్వరలో టెండర్లు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇక కొత్తగా కనుగొన్న బంగారు గనులు ప్రస్తుత పరిస్థితుల్లో దేశ అవసరాలు తీర్చడంతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. మరి కొత్తగా బంగారం గని బయటపడ్డ రాష్ట్రం ఏది? దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా బంగారు నిల్వలున్నాయి? బంగారు గనులు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంది. ఇక ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ అనిశ్చితితో బంగారానికి మరింత డిమాండ్ పెరిగింది. దీంతో ప్రపంచ దేశాలు బంగారు నిల్వలు పెంచుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో మన దేశంలో కొత్త బంగారు గని బయటపడింది. ఇప్పటికే 2 బంగారు గనులున్న రాజస్థాన్లో బన్స్వారా జిల్లాలో దాదాపుగా 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త బంగారు గని గుర్తించారు పరిశోధకులు. దీంతో దేశంలో బంగారు నిల్వలు కలిగిన 4వ రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. దేశంలో బంగారం సరఫరాలో 25% ఇక్కడి నుంచే వస్తోంది. గతంలో జగ్పుర, భాకియాల్లో బంగారు గనులు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో ఇది 3వ గని. కొత్త గనిలో మైనింగ్ కోసం త్వరలోనే టెండర్లు జారీ చేయనున్నారు. అయితే భూమిలో బంగారం గుర్తించేందుకు ప్రత్యేక పద్ధతులు ఉపయోగిస్తున్నారు. 2 ప్రధాన పద్ధతుల్లో బంగారం అన్వేషణ సాగిస్తారు. ఒకటి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, ఇక రెండోది వెరీ లో ఫ్రీక్వెన్సీ భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు నేల ప్రతి పొర పరిశీలిస్తారు. ఖననం చేయబడ్డ లోహాల సంకేతాలు వెల్లడిస్తారు. శాస్త్రవేత్తలు భూమి కింద ఉన్న లోహాలు గుర్తించేందుకు ఈ సంకేతాలను అధ్యయనం చేస్తారు. నిర్ధారించాక అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తారు. బంగారం భూమిలో ఉందని గుర్తించడానికి మరో టెక్నిక్ VLF టెక్నిక్. భూగర్భ శాస్త్రవేత్తలు బంగారు నిక్షేపాల స్థానం గుర్తించేందుకు భూగర్భంలో విద్యుదయస్కాంత తరంగాలు పంపుతారు. అయితే బంగారం ఒకే చోట కేంద్రీకృతమై ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది బంగారు ఖనిజంగా వివిధ ప్రదేశాల్లో దొరుకుతుంది. ఒక పెద్ద రాయి నుంచి కొన్ని గ్రాముల బంగారం మాత్రమే తీయడం సాధ్యపడుతుంది. అది కూడా అనేక ప్రక్రియల ద్వారానే. అయితే కొత్తగా కనుగొన్న బంగారు గనులు దేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఇక మన దేశంలో మొత్తం 879.58 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలున్నాయి. వీటిలో ఎక్కువ భాగం కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ఇటీవల మధ్యప్రదేశ్లో జబల్పూర్ జిల్లాలో కూడా భారీ బంగారు నిల్వలు కనుగొన్నారు. అయితే బంగారు గనులున్న దేశీయ ఉత్పత్తి పరిమితంగానే ఉండటంతో మన దేశం ఏడాదికి 2 నుంచి 3 టన్నుల పసిడి మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. వినియోగం మాత్రం అధికంగా ఉండడం కారణంగా దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.